హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈరోజు డిఫరెంట్ కాకరకాయ కారం రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను కాకరకాయలని ముచ్చుకలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. ఇది అంటే ప్రతి కాకరకాయ కారంలా కాకుండా కొంచెం డిఫరెంట్ రెసిపీలా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినచ్చు, అంత బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ చింతపండు. ఓకే, చింతపండు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చింతపండు అనమాట. సో ఈ 50 grams వరకు చింతపండు తీసుకోవాలి. నావి 1/2 kg కాకరకాయలు. అండ్ నెక్స్ట్ ఒక వెల్లుల్లిపాయ అంతా తీసుకున్నాను. తర్వాత ఒక 5 tablespoons ధనియాలు, పచ్చివే తీసుకోవాలి, అంటే ఫ్రై చేయవసరం లేదు, పచ్చి వాటినే మనం మిక్సీ చేసుకుంటాం అన్నమాట. ఒక 4 tablespoons జీలకర్ర అండ్ ఒక 5 tablespoons ధనియాలు తీసుకున్నాను నేను. ఎండుమిర్చి వచ్చి ఒక 20 వరకు తీసుకుంటే చిల్లీస్ సరిపోతుంది మనకి. కారం మెయిన్ కదా, ఇదే మనకి కారం, ఇంకా కారం ఏం యూజ్ చేయం మనం. సో ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టుకోండి. ఈలోపు కాకరకాయలు చింతపండు నానాక కాకరకాయలు మనం దాంట్లో ఉడకబెట్టుకోవాలన్నమాట, చింతపండులో ఉడికించుకోవాలి. సో చింతపండులో బాయిల్ అయ్యాక కాకరకాయలకున్న చేదంతా పోయి మనకి మంచిగా పుల్లటి టేస్ట్ వస్తుంది. సో దాంట్లో మనం ఇప్పుడు కారం తయారు చేసుకుంటున్నాం కదా, ఆ మిక్స్ కూడా కలుపుతామన్నమాట. కలిపి ఫ్రై చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇలా కాకరకాయలలో చింతపండు వేసి అవి కొంచెం మునిగే వరకు ఉంచి దానికి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని అండ్ ఒక పించ పసుపు వేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయలన్నీ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. సో ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్తో పౌడర్ మేక్ చేసుకుందాం. సో వెల్లుల్లిపాయలు వేయొద్దు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేస్తే మనకి పౌడర్ ముందే మాయిశ్చర్ అయిపోతుంది. సో ముందు ఇవి వేసి ఈ పౌడర్కి మళ్ళీ సరిపడా మనకి టేస్ట్కి సరిపోయే సాల్ట్, ఈ పౌడర్కి మనం ఎంత కప్ పౌడర్ కావాలంటే అంత పౌడర్ మనం చేసుకోవచ్చు. నేను ఇచ్చిన కొలతలనే లేదు, కానీ నేను ఇచ్చిన కొలతలతోనే ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మనం మిక్స్ చేసుకుందాం. అప్పుడు ఇలా కొంచెం మనకి మాయిశ్చర్గా తయారవుతుంది పౌడర్. సో దాన్ని కొంచెం దాన్నంతా ఫైన్ పౌడర్ లాగా కొంచెం దాన్నంతా మనం మిక్స్ చేసుకుందాం. నేనైతే అలా చేస్తున్నాను చూడండి, అది కొంచెం మాయిశ్చర్ అవుతుంది కదా, సో దాన్ని మిక్స్ చేశాను. ఈలోపు కాకరకాయలు అక్కడ మనకి స్టవ్ మీద ఉడుకుతున్నాయి, ఇక్కడ వరకు బాయిల్ అయ్యాయి. ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా మనకి పోయేంత వరకు ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. అంటే ఈ వాటర్ అంతా కాకరకాయ అబ్జర్వ్ చేసుకోవాలి. చూడండి ఎలా అయింది. సో ఇలా ఫుల్ కాకరకాయలోకి వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. మధ్యలో అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఇలా మనం మొత్తం కాకరకాయలకి చింతపండు అంతా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మీకు చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మధ్యలో మనం కాకరకాయలకి కొంచెం నాటు పెట్టుకోవాలి. అంటే కాకరకాయలకి మధ్యలో కొంచెం నాటు పెట్టుకొని ఉడికించుకుంటే మంచిగా దాంట్లోకి అంతా వెళ్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఈ కాకరకాయలో మొత్తం మనం పెట్టేయాలి. మ్యాక్సిమం ఎంతవరకు పడితే అంతవరకు కాకరకాయ లోపలికి పౌడర్ అంతా మంచిగా లోపలికి వెళ్ళేంత వరకు మనం అంతా పెట్టేసుకోవాలి. పౌడర్ అంతా దాంట్లో పెట్టుకుందాం. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసి ఈ కాకరకాయల్లో కారం పెట్టి మిక్స్ చేసుకున్నాం కదా, వాటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి వేసుకొని ఇవన్నీ ఈ ప్యాన్లో మనకి సరిపోతాయి. కొంచెం నేను చూపించాను కదా, అంత ఆయిల్ వేస్తే సరిపోతుంది. అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఎలా అంటే మీకు డార్క్ కలర్లోకి వస్తాయి. డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్, ఆ పౌడర్ అంతా లోపల మొత్తం కాకరకాయకి పట్టి మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ రెసిపీని తింటారు. దానికి నేను ఎగ్జాంపుల్. నాకు అస్సలు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి రెసిపీ తో తిన్నట్టయితే
చాలా మంచిగా కాకరకాయ మనం తినగలుగుతాం. ఇలా అన్నీ ఈ పౌడర్ అంతా ఫైన్గా ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. పౌడర్ మనకి ఎంతవరకు అయితే టేస్ట్ అనిపిస్తుందో అంతవరకు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది ఇంకా హాఫ్ స్టేజ్లోనే ఉంది. సో ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి, చాలా బాగుంటుంది రెసిపీ. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు అలా మనం దగ్గర పెట్టి ఫ్రై చేద్దాం. ఫైనల్గా చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మొత్తం ఫ్రై అయ్యాక ఇలా ఉంటుందన్నమాట మనకి లుక్ వచ్చి. సో ఇక్కడ ఈ లుక్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మొత్తం ఈ కాకరకాయలన్నీ ఇంకా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి రెడీ అయిపోయింది, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మేబీ ఇది నెల్లూరు సైడ్ వంటకం అయి ఉండొచ్చు, నాకు కంప్లీట్గా తెలీదు. బట్ మా మదర్ చేస్తారు, సో నేను అది మీకు చూపిస్తున్నాను. నాకు చాలా నచ్చే రెసిపీ కాబట్టి. ఇప్పుడు ఆ కాకరకాయ కారంలో ఆ మిగిలిన ఆ ప్యాన్లోనే కొంచెం రైస్ కలిపి టేస్ట్ చేసేద్దాం. సో రైస్ తీసుకొని కలుపుతున్నాను. ఒక కాకరకాయ తీసుకొని వేడి అన్నంలో కొంచెం అలా పౌడర్ కలుపుకుంటూ మనం ప్రిపేర్ చేసుకున్న పొడితో, కాకరకాయ కారంతో వచ్చిన పొడితో, ఆ కాకరకాయ పుల్లగా ఉంటుంది అన్నమాట. మెత్తగా కూడా అయిపోతుంది, ఎందుకంటే చింతపండులో మనకి ఉడుకుతుంది కాబట్టి కాకరకాయ కూడా మెత్తగా అయిపోతుంది. వేడిగా ఉంది, సో నేను అందుకే తీయలేకపోతున్నాను. కొంచెం మీరు చల్లారినాక తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడటానికి మనకి అంత అందంగా కనిపించకపోయినా టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. దీంట్లో మీరు నెయ్యి కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. ఈ పొడితో చాలా అన్నం కలుస్తుంది మనకి. ఓకే, నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకరకాయ లోపలికి చింతపండు ఫ్లేవర్ అంతా వెళ్ళి మంచి పుల్లగా, ఈ ధనియాలు, ఈ జీలకర్ర, ఈ పౌడర్ అంతా పచ్చిదే కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.